హాయ్ అండి. ఈరోజు మీకు పచ్చి రొయ్యలతో కూర ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బాణీ తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఎండుమిర్చి, జీలకర్ర వేసేసుకుందాం. అంతే కొంచెం అంతా ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 4 లవంగాలు, ఒక యాలక్కాయ వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేగనిద్దామండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గనివ్వండి. చూడండి, దీన్ని ఇలా కలుపుతూ చక్కగా అంతా కలిసేలాగా పచ్చివాసన పోయేలాగా వేగనివ్వండి. ఒక చిటికెడు పసుపు వేసేయండి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకుందామండి. ఇలా పచ్చి రొయ్యలు వేసిన తర్వాత వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసి మగ్గనిద్దామండి. చూడండి, మన రొయ్యలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసేసుకుందాం. తగినంత కారం వేసేసుకొని మళ్ళీ వీటన్నిటిని చక్కగా కలిసేలాగా కలపండి. కారం వేసిన తర్వాత ఒక 10 సెకండ్ల వరకు ఇలా కూరను కదుపుతూ ఉంచండి. ఆ తర్వాత మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులో కూరలో మొత్తం ఉప్పు కారం ఇలా 10 సెకండ్ల వరకు కలుపుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ పోసేసుకొని వాటర్ కూడా మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఉడకనిద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి. మీకు నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా చేసుకోండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఆయిల్ పైకి తేలింది, చక్కగా ఉడికిపోయిందండి కూర. ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకుందాం. మొత్తం కూర ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చినప్పుడే వేయాలండి మసాలా పొడి. చూడండి, మనం మసాలా వేసుకొని కూడా మొత్తం కలిసేలాగా కూరని తిప్పేసుకుందామండి. ఆల్మోస్ట్ మన రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. కొత్తిమీర వేసామంటే ఫైనల్గా కూర రెడీ అయిపోయినట్టే. మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకున్న తర్వాత వీటిని కూడా కలిపేసుకుందామండి. ఈ కర్రీ పలావ్లోకి కానీ, బిర్యానీలోకి కానీ, వైట్ రైస్లో కానీ, చపాతీలో కానీ ఎందులోకైనా చక్కగా సూట్ అవుతుందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎందులో అయినా తినేయచ్చు. చూడండి, పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయిపోయినట్టేనండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇంత ఈజీగా కూరని చేసేసుకొని చాలా టేస్టీగా ఎంజాయ్ చేయండి.